నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భీమవరంలోని ఏవీజీ సినిమాస్ లో కమిటీ కుర్రోళ్ల చిత్ర యూనిట్ సందడి, కేరింతలు కొట్టిన సినీ అభిమానులు. ప్రజాశ్రేయసే ధ్యేయమన్న మానవతా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రావు 22న భీమవరంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మందికి తీవ్ర గాయాలు. విపత్తుల సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రాణ రక్షణకు ఏం చేయాలో అవగాహన కల్పించిన డిప్యూటీ కమాండో దిల్బాగ్ సింగ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఏవీజీ సినిమాస్ లో కమిటీ కుర్రోళ్ల చిత్ర యూనిట్ సందడి చేసింది. నిర్మాతగా కొణిదెల నిహారిక, యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని ఏవీజీ సినిమాస్ లో బుధవారం మ్యాట్నీ షో జరుగుతుండగా కమిటీ కుర్రాళ్లు సినీ బృందం మధ్యలో ప్రత్యక్షమవడంతో సినీ ప్రేమికులు కేరింతలు కుట్టారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు స్వయంగా థియేటర్లకు వచ్చి నేరుగా ప్రేక్షకులను కలిసి అభినందనలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఊహించిన విధంగా తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందని, ఇంతటి ఆదరణ చూసి తాను షాక్ అయ్యానని తెలియజేశారు. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు అనంతరం ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ సంవత్సరాన్ని ఆపేసాం. సారీ, ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేసి సూపర్ ఎనర్జీ. ఇది ఒక సండేలో మనం ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయితే సండే ఎలా ఉంటుందో అలా ఉంది థియేటర్. భయవరమా మజాకానా, అసలు క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు 3 హీరోలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా నేను ఫస్ట్ నుంచి సక్సెస్ స్టోర్ కన్నా ముందు నుంచి భీమవరం వెళ్దామని చాలా సార్లు అడిగాను. శ్యామ్ తోటి పాటు నేను కూడా అడిగాను, ఎందుకంటే నాకు భీమవరం ఫుడ్ చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసి భీమవరం వచ్చేస్తే. బట్ థ్యాంక్ యూ అంటే లాస్ట్ వరకు టు సీ ఫుల్, అది కూడా 3rd వీక్ రిలీజ్ అయ్యి ఒక వీకెండ్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తే తెలుస్తుంది మీకు సినిమా చాలా నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యాడ్ టైమ్ లో ఆపేశారు మా వాళ్ళు సినిమా. ఐఎమ్ సో సారీ. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఇక్కడ నుంచి మూవీ ఇస్ ఓన్లీ గోయింగ్ టు గో అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ భీమవరం. మా భీమవరం బాయ్స్ తో పాటు మిగతా అందరు బాయ్స్ ని కూడా ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. భీమవరం నుంచి అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ అందరూ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మొహమాటంతో కూర్చున్నట్టున్నారు, అసలు ఎవరేం మాట్లాడలేదు. నాకు సీట్ ఒకటే రాలేదు బ్రో, కానీ హిట్ వచ్చింది కదా. లవ్ యూ సో మచ్ అందరికి. బేసిక్ గా థియేటర్ వస్తే లేట్ గా మూవీ ఆన్ చేస్తే స్టార్ట్ చేయబోయ్ అందరికి నమస్కారం అండి. ఎలా ఉంది ఇప్పుడు దాకా చూసిన సినిమా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా కమిటీ కుర్రాళ్ల సినిమాకి వెళ్ళండి అని? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంత లవ్. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. చిన్న స్థాయి నుంచి అందరం వచ్చాము. ఈరోజు మా సినిమా అని థియేటర్ లో మీ అందరి మధ్య ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ప్రజాశ్రేయసే ధ్యేయంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధరరావు అన్నారు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లా భీమడోలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ మండల కన్వీనర్ పంచకర్ల సత్యనారాయణ, జిల్లా కోఆర్డినేటర్ గంగాధరరావు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ వేడుకలు భీమవరంలో జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా భీమడోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, సంస్థ జిల్లా కోశాధికారి పసుపులెట్టి సాంబశివరావు, ఆడిట్ కన్వీనర్ గోనుగుంట రమణశంకర్, కిల్ల పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి మానవతా సంస్థ 2004లో స్థాపించబడింది. మనకి ఇక్కడ భీమడోల్లో 2009 నుంచి ఈ కార్యక్రమాలను మనం మానవతా సంస్థ ద్వారా నిర్వర్తించుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పుడు ప్రస్తుతం
ఈ మానవతా ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు శాంతి ర్యాలీ, ఈ వారోత్సవాల సందర్భంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇతర మన స్థానికంగా బెంగళూరులో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్కి పళ్ళు, డ్రింక్స్ సరఫరా చేసే సందర్భంగా ఇక్కడ నిర్వర్తించుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం రేపంటే ఆగస్టు 22వ తేదీ అసలు. అయితే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 116 మండలాల్లో వారోత్సవాలు పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారు. నిన్న భీమడోలు మండలంలో శాంతి ర్యాలీ చేసాం 400 మంది విద్యార్థులతో. భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్, డ్రింక్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందనంటే మానవతా సంస్థ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ కూడా మేము ఉన్నాం మానవతా సంస్థ ద్వారా అనేటువంటి భరోసా కల్పిస్తూ ప్రతిరోజు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ పేద ప్రజల జీవితాలను వెలుగులు నింపడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇదంతా కూడా కారణం ఏంటంటే మానవతా సంస్థకు కుటుంబం కింద తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ వ్యవస్థాపకులైన రామచంద్రారెడ్డి గారి యొక్క మనసు నుంచి ఏర్పడినటువంటిది. మరి 20 సంవత్సరాలు, ఇది 20వ సంవత్సరం. ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాలు కూడా విస్తరించవలసిన అవసరం ఉంది. చాలా మండలాలు ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 మండలాలు విస్తరించబడుతుంది. అలాగే కేవలం సభ్యత్వం అనేది కేవలం 600 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా కట్టగలిగేటువంటి అవకాశం ఇచ్చి సామాన్యుడి నుంచి ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి మానవతా సంస్థలో సభ్యుడిగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్. అలాగే విలువలతో కూడిన సమాజాన్ని తయారు చేయాలి, విద్యావంతులు తయారు చేయాలి. 100% విద్యావంతులు ఎక్కడైతే ఉంటారో అక్కడ విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది. కనుక ఒక సమయంలో ఉన్నటువంటి వారిని మన ప్రయత్నం ద్వారా ఒక కన్నీటి బొట్టని ఆపాలనే కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి సహకారం అందిస్తూ ఎవరు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో వాళ్ళ యొక్క చదువు మధ్యలో ఆగిపోకూడదు, అవసరమైతే వాళ్ళకు కూడా మేము ఆర్థిక సహకారం అందిస్తూ IAS, IPS, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికీ కూడా మా యొక్క మానవతా సంస్థ నుంచి ప్రజల యొక్క సహకారంతో, ప్రజల యొక్క దాతృత్వంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాతులను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం అనకాపల్లి NTR హాస్పిటల్ కు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో కార్మికులు కొంత ముప్పు తప్పినట్లేనంటూ పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చుట్టూ పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటన తీవ్రతపై యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అదానీ గ్రూప్ లో సెబ్ చైర్మన్ మాధవి పూరిబుచ్ పెట్టుబడులు పెట్టారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గురుదీప్ సింగ్ స్వాపల్ డిమాండ్ చేశారు. విశాఖలో సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అదానీ గ్రూప్ లో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సెబీ చైర్మన్ పై పలు ఆరోపణలు చేసిన సభ్యులు తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పిలుపుతో దేశంలో అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. I also belong to media in earlier part of my career. I am here today because the Congress party decided to hold an agitation outside the ED offices throughout the country on 22nd August, that is tomorrow. And we are demanding a JPC into allegations of Hindenburg report against the SEBI chief. Because the SEBI chairperson, a lady called Madhvi Puri Butch, she is the head of SEBI, and the role of the SEBI is to protect the interest of 10 crore investors. I think most of the people who are present here in this hall must be investing in share market in some amount or the other. That 4.5 lakh billion rupees market cap is protected. It is the duty of SEBI and SEBI's chairperson. She is quasi-judicial. She has judicial powers. She has legislative powers. The SEBI can draft law, and SEBI has executive powers. On whom there is some allegation, and the judge is examining or investigating the same case. This is not possible in this country. If there is an allegation on a judge cannot examine or adjudicate that case. But here there is an allegation against the SEBI chief. In the same case, she was investigating.
is entrusted to ensure that there is no wrongdoing in the investments in SEBI, in the market. But here we have a report which came 2 weeks back, which shows that she has a direct interest, which are being used to manipulate Indian markets, which are being used to manipulate the share prices of Adani and his companies. So this is a very serious allegation. The SEBI chairperson is linked to a fund, Benami fund, which is linked to Adani. That Benami fund was to be investigated by SEBI, and she is the SEBI chairperson. And her position makes it important that while the funds are being investigated again in future, she should not remain the chairperson of SEBI. మరి మీకు విషయం తెలుసు ఏ నేపథ్యంలో ఇక్కడకు గుర్దీప్ సింగ్ సప్పల్ గారు విచ్చేశారు అన్న విషయం. భారతదేశ వ్యాప్తంగా ఒక బర్నింగ్ ఇష్యూ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది. మరి ఆ ఇష్యూనే ఎవరైతే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు ఉన్నారో, మాధవి బుచ్ గారు విదేశాల్లో అదానీ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు అని హిండెన్బర్గ్ సంస్థ ఏదైతే ఆరోపణ చేసిందో ఆ ఆరోపణ మీద కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి సభ్యులు ఎల్ఓపి గారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి సిబిఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రేపు ప్రొటెస్ట్ చేయడానికి ఏఐసిసి నిర్ణయించింది కాబట్టి దాన్ని ఉద్దేశించి పెద్దలు శ్రీ గుర్దీప్ సింగ్ సప్పల్ గారు వారు ప్రెస్ను అడ్రస్ చేయాలని కోరుకుంటున్నారు. కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణతేజకి యంగ్ అచీవర్స్ అవార్డును ప్రదానం చేశారు. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ, కాకినాడ సీ ఫోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్లు ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్స్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కృష్ణతేజ విద్యార్థులతో ముచ్చటిస్తూ జీవితంలో ఎదురైన ఓటముల ద్వారా విజయం చేరువవుతుందని అన్నారు. జేఎన్టీయూకేలో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది మీ అందరితో ఒక చిన్న కథ చెప్పడానికి వచ్చాను అనమాట. చెప్పబోతుంది నా కథే, బట్ చెప్తుంది నేను ఏదో ఒక గ్రేట్ పర్సన్ అని కాదు. నేను నా జీవితంలో నా అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. ఆంధ్రాలో ఇంజనీర్ అంటే ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈస్ గెటింగ్ ఇన్ టు మల్టీనేషనల్ కంపెనీ విత్ ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజ్. సో నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల కొద్ది శాలరీతో మంచి జాబ్ కూడా వచ్చింది. ఆంధ్రాలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరేషన్స్ కొంచెం తక్కువ మిగతా స్టేట్స్లో పోల్చుకుంటే, యూపీతో కానీ తమిళనాడుతో కానీ. ఆ 3 శత్రువులతో అడిగాను, నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావడం కష్టమే అని, కాకపోతే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకు నాకు ఐఏఎస్ రావడం కష్టం. వెంబటనే మొదటి శత్రువు నాతో చెప్పాడు, కృష్ణ ఐఏఎస్ ఎగ్జామ్లో దాదాపు 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా సెంట్రల్గా ఉంటుంది, దానివల్ల నీకు మంచి మార్క్స్ రావట్లేదు, దానివల్ల నీకు ఐఏఎస్ రావట్లేదు అన్నమాట. వాడు చెప్పింది 100% కరెక్ట్. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, బట్ నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు మంచి మార్క్స్ రావట్లేదు అన్న విషయం. బికాస్ ఆఫ్ మై ఫెయిల్యూర్స్, నాట్ బికాస్ ఆఫ్ మై సక్సెస్. నేను ఈ రోజు మీ ముందు ఉండడానికి కారణం నా సక్సెస్ కదా, నా ఫెయిల్యూరే. ఎందుకంటే నా ఫెయిల్యూరే నాకు పాఠాలని గుణపాఠాలని నేర్పింది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫెయిల్యూర్ ఈజ్ హాఫ్ ఆఫ్ యువర్ సక్సెస్. నేను 3 అటెంప్ట్స్ కారణం నా చుట్టుపక్కల వెతికాను, నా లక్లో వెతికాను, నా టైంలో వెతికాను, ఓకే. బట్ 4వ అటెంప్ట్లో కారణం నాలో వెతుక్కున్నాను. నేను ఎప్పుడైతే కారణాన్ని నాలో వెతుక్కున్నానో నేను సక్సెస్ అయ్యాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ మోస్ట్ ఆఫ్ యూ. హూ ఎవర్ ఇస్ ఆస్పైరింగ్ టు బీ big in your life, remember failures are common. In fact, failures are also part of the stakes which you are climbing for the success. బెల్టన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.